హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా. ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము ధరణిలోని IM10 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అంటే ధరణిలో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మనం ఈ మాడ్యూల్ని ఉపయోగిస్తాం. ఇది ఏ విధంగా అంటే మనకు ఈసీ IGRSలో మనకు ఏ విధంగా అయితే డాక్యుమెంట్ నెంబర్ ఉంటే మనం ఏ విధంగా ఈసీ అయితే తీసుకుంటామో సో అదే విధంగా మనకు ధరణిలోని రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ని ఈసీ సెర్చ్ చేసే విధానాన్ని మనం తెలుసుకుందాం. సో ముందుగా అయితే మనము IM10 మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ వస్తున్నాయి. మనం రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబరు ఎంట్రీ చేసేద్దాం. సో అది ఏ ఇయర్లో అయ్యిందో కూడా మనం ఎంట్రీ చేసేసిన తర్వాత అది ఏ డిస్టిక్ కిందికి వస్తుంది, సో అది ఏ మండల్ కిందికి వస్తుంది సెలెక్ట్ చేసుకుని మనం దాని యొక్క డీటెయిల్స్ అనేది కనుక్కుందాం. సో మనకు 23/2024 అనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆమన్గల్ జాయింట్ తహసీల్దార్ దగ్గర సెల్లర్ ఎవరు, బయ్యర్ ఎవరు అండ్ ఏ సర్వే నెంబర్ మీద మనకు రిజిస్టర్ అయింది, ఎంత ఎక్స్టెంట్ రిజిస్టర్ అయింది అనేది డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. సో డాక్యుమెంట్ 23/2024. సో అండ్ తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వచ్చేసి ఆమన్గల్, సెల్లర్ నేమ్ వచ్చేసి లాడ్యావత్ గోపాల్, బయ్యర్ నేమ్ వచ్చి లాడ్యావత్ సంతోష్ కుమార్. సో సర్వే నెంబర్ వచ్చేసి 92/2 4/1 ఎక్స్టెంట్ 6 గుంటలు. సో ఈ సేల్ డీడ్ నుంచి మనకు ఎంత రిజిస్టర్ అయ్యింది, ఎవరి నుంచి ఎవరికి రిజిస్టర్ అయ్యింది అనే డీటెయిల్స్, ఏ సర్వే నెంబర్లో అయ్యింది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఆఫ్ ధరణి. సో ధరణిలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వివరాలు తెలిస్తే దాని యొక్క సెల్లర్ అండ్ బయ్యర్ అండ్ సర్వే నెంబర్ అండ్ ఎక్స్టెంట్ మనం ఏ విధంగా సెర్చ్ చేసుకునే అనే విధానాన్ని మనం ఈ మాడ్యూల్లో తెలుసుకోవచ్చు. ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి.